ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారాలు కాకుండా మీరు ఏదైతే అంబేద్కర్ చెప్పారో అవన్నిటి పూర్తిగా పక్కదో పట్టించారు. మద్యం మాన్పించాలని వారు చెప్తే జనంలో మద్యాన్ని తాగించి ఖజానా నింపాలనేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ జే ట్యాక్స్ వసూలు చేసింది వాస్తవం కదా. సంపద సృష్టించాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే ప్రజలపై పన్నుల భారం విధించాలని చెప్పి మీరు చేసింది వాస్తవం కదా. పరిశ్రమలు ప్రోత్సహించాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే పరిశ్రమల్ని ఈ రాష్ట్రం నుంచి తరివేసింది వాస్తవం కదా. మాతృభాష ప్రోత్సహించాలని చెప్పేసి రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు అంబేద్కర్ గారు చెప్తే అమ్మ భాషని పూర్తిగా తుడిచేసింది మీరు కదా. పత్రికా స్వేచ్ఛను అదే విధంగా పౌరుల స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తే వాటిని పూర్తిగా అణగదొక్కింది మీరు కదా. దళిత వర్గాల మీద దాడులు చేసింది మీరు కదా. ఈ రోజు బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు చేసావు, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేసావు, అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని తప్పు చేసావు. ఈ విధంగా చాలా సంక్షేమ పథకాలను పక్కన పెడుతూ ఏ ఒక్క అభివృద్ధి చేయకపోగా స్కాలర్షిప్స్ లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చేయలేకపోయావు. 50% గత 4 సంవత్సరాలు ఇచ్చావు. ఆఖరి సంవత్సరంలో 100% పెండింగ్ బకాయిలు పెట్టావు. ఈ బకాయిలన్నీ ఈ ప్రభుత్వం తీర్చాల్సి ఉంది. నీ అమాయక మాటల్ని కళ్ళబల్లి కాబల్లి ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ప్రజలు వాస్తవాలు గ్రహించే 2 నెలల నాడు నిన్ను తరిమి కొట్టారు.